తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనతో పాటు మరికొంతమంది అధికారులు సీఎంఓ నుంచి కొంతమంది ఈ బృందం 11 రోజుల విదేశీ పర్యటనకని వెళ్ళింది 19వ తేదీన వెళ్ళి అర్ధాంతరంగా 3 రోజులకే పర్యటన ముగించుకొని ఇవాళ ఉదయం మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఎందుకు తిరిగి వచ్చారు అంటే లండన్ నుంచి అమెరికాకు వెళ్ళాలి ఈ బృందం. లండన్ నుంచి నేరుగా బోస్టన్కి వెళ్ళి బోస్టన్లో అక్కడ కొన్ని సమావేశాలు అవి చూసుకొని ఆ తర్వాత యుఎస్లో కొన్ని చూసుకొని ఇంకా వేరే దేశాలు కూడా చూసుకొని రావాలి లెక్క ప్రకారం. ఆ ప్రకారం షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు, ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ చేసుకుని వెళ్ళారు. అయితే వీరు లండన్లో దిగిన 2వ రోజే కేంద్ర ప్రభుత్వం నుంచి వీరికి ఒక వర్తమానం అందింది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. పొలిటికల్ రీజన్స్ వల్ల పర్యటన రద్దు చేస్తున్నాం, పర్మిషన్ డినైడ్ అని ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోట్ వచ్చింది. మీరు అది స్క్రీన్ పైన చూడవచ్చు. ఇది అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నోట్ అది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ has examined the proposal. Clearance from political angle is declined. సో ఇది కొంత కోర్స్ గతంలో కూడా కొంతమంది పర్యటనలు ఆగిపోయాయి. అక్కడ దాకెందుకు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి పర్యటన కూడా అమెరికా పర్యటనే రద్దయింది. అయితే దానికి దీనికి తేడా ఏంటి అంటే నరేంద్ర మోదీ గారి పర్యటనని అమెరికా ప్రభుత్వమే రద్దు చేసింది. ఆయన రావడానికి అక్కడ ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదు, కారణాలు ఏంటనేది తర్వాత పోస్ట్ మార్టం జరిగింది, అదంతా అది వేరే విషయం. కానీ ఇది మన ప్రభుత్వమే అంటే మన కేంద్ర ప్రభుత్వమే ఈ దేశంలో భాగమైన తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన బృందం, అధికార బృందం, సీఎం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొందరు, తర్వాత అధికారులు కూడా చాలామంది, వీళ్ళందరూ విద్య, క్రీడలు ఇంకా ఇలాంటి డెవలప్మెంట్ దీనికి సంబంధించిన కార్యక్రమాలపైన వివిధ ఇన్స్టిట్యూషన్స్, కంపెనీలు వీటితో చర్చల నిమిత్తం వెళ్ళే టూర్ అది. ఆ టూర్ని రద్దు చేసింది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇన్ వ్యూ ఆఫ్ పొలిటికల్, ఇది కొంత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాజ్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్. వీళ్ళు ముందే ప్రపోజల్ పంపారు. సహజంగా ఏం చేస్తారంటే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి వీళ్ళ టూర్ ప్రపోజల్ పంపించేస్తారు. పంపించేసిన తర్వాత సరే క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వెళ్ళాలా అంటే టెక్నికల్గా క్లియరెన్స్ వచ్చిన తర్వాతే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఏ ముఖ్యమంత్రి అలా ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది కూడా ఒక పదవి కూడా ప్రజలు ఎన్నుకున్నదే, రాజ్యాంగబద్ధమైన పదవి. కాబట్టి అధికారికంగా వెళ్ళేటప్పుడు సమాచారం అందించినప్పుడు దాన్ని ఏ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ దాన్ని డినై చేయదు, అభ్యంతరాలు వ్యక్తం చేయదు. ఆ నమ్మకంతో వీళ్ళు టూర్ ఫిక్స్ చేసుకుని అక్కడ వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం డిక్లైన్ చేసింది, అంటే అంగీకరించలేదు, తిరస్కరించింది స్పష్టంగా చెప్పాలి అంటే. కానీ ఆ తిరస్కారానికి పేర్కొన్న రీజన్ ఇక్కడ వివాదాస్పదంగా ఉంది. క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డినైడ్. యూ కెన్ జూమ్ ఇట్. క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డినైడ్. రాజకీయ కారణాల చేత మీ పర్యటనని తిరస్కరిస్తున్నాం. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ చెప్పిన మాట. దీన్ని నిజానికి విదేశాల్లో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు కానీ లేక వారి టీం వైపు నుంచి ఒక ఖండన ఏదైనా రావచ్చు. అదేమీ రాలేదు. ఇవాళ ఉదయం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేరే విషయాలు ఏం మాట్లాడలేదు. దీని మీదనే ఆయన సీరియస్గా స్పందించారు. రాజకీయ కారణాల చేత
తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఆయన సూటి ప్రశ్న. పైగా దీంట్లో రాజకీయం చూడడం ఏంటి? ఇది తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను రాజకీయ కారణాలతో తిరస్కరించడము అంటే తెలంగాణను అవమానించడం కాక మరేంటి? వీటితో పాటు తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలు, తర్వాత క్రీడాభివృద్ధి అండ్ కొన్ని ఇతర పరిశ్రమలు కానీ పెట్టుబడిదారి వీటికి సంబంధించి కానీ పర్యటనకు వెళుతున్నప్పుడు దాన్ని అడ్డుకోవడము అని అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం కాదా? ఇది గుజరాత్ ఆధిపత్య అహంకారానికి నిదర్శనం కాదా అనేది రేవంత్ రెడ్డి ఇవాళ వేస్తున్న ముఖ్యమైన ప్రశ్న. మోరోవర్ ఆయన ఏమంటారంటే ప్రధానమంత్రి భారతదేశంలో కంటే, భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ భారతదేశంలో కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువ ఉంటున్నారు, అప్పుడప్పుడు ఇండియా వచ్చి వెళ్తున్నారు. మరి ఆయన అన్ని పర్యటనలు చేస్తున్నప్పుడు ఆయనని ఎవరైనా నీ పర్యటనని తిరస్కరిస్తున్నామని చెప్తున్నారా? ఎందుకంటే ఆయనే ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఎవరు తిరస్కరించే అవకాశం లేదనే ధైర్యమా, తిరస్కరిస్తారని? ఆయనకున్న స్వేచ్ఛ ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రికి ఎందుకు ఉండదు అనేది ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇటీవలనే గుజరాత్ ముఖ్యమంత్రి కూడా విదేశీ పర్యటనకు వెళ్ళొచ్చారు, అమెరికా పర్యటించి వచ్చారు, అన్ని చోట్ల పర్యటించి వచ్చారు. నాట్ ఓన్లీ గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాల పట్ల, నాన్ బీజేపీ ముఖ్యమంత్రుల పట్ల కేంద్రం ఒక రకమైన వివక్షను చూపిస్తోంది, చిన్నచూపు చూస్తోంది, అవమానిస్తోంది, హ్యూమిలియేట్ చేస్తోంది అనేది రేవంత్ రెడ్డి చాలా సీరియస్ పదజాలాన్ని ఉపయోగించారు. వీటన్నిటికీ మించి తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక కుట్ర జరుగుతోంది అని కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అనుమానం కాదు, ఒక రకంగా ఆయన దానికి ఒక నిర్ధారణకు వచ్చినట్టే మాట్లాడారు. దీని మీద పోరాటం చేస్తామన్నారు, పార్లమెంట్లో ఎంపీలతో ప్రశ్నిస్తామన్నారు. సరే, అదంతా వాళ్ళు రాజకీయంగా ఏమైనా చేస్తారు. కానీ ప్రధానమైన అబ్జెక్షన్ ఏంటంటే ఆయన వేస్తున్న ప్రధానమైన ప్రశ్న, నేను చదివిన ఈ నోట్లో ఉన్న క్లియర్ ఇదే మళ్ళీ ఒకసారి చూడొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్. క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్డ్. రాజకీయ కోణంలో మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పడాన్ని రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఫైనల్గా దీని మీద కేంద్రం సమాధానం చెప్తుందా, ప్రధానమంత్రి మోదీ చెప్తారా, విదేశాంగ శాఖ మంత్రి చెప్తారా, లేక రాష్ట్రంలోని బీజేపీ పెద్దలే ఎదురుదాడికి దిగుతారా అనేది ఇప్పుడు రాజకీయంగా తెలంగాణలో ఉన్న ఆసక్తికరమైన పరిణామం. ఈ అంశంపై మనతో చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ గారు, సీనియర్ నాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా సుభాష్ గారు నమస్కారం. నమస్కారం అండి. సుభాష్ గారు, రాజకీయ కారణాలతో పర్యటనను తిరస్కరిస్తున్నాం, డిక్లైన్ అనే దానికి బీజేపీ అధికార ప్రతినిధిగా మీరిచ్చే నిర్వచనం ఏంటి, డెఫినేషన్? ముందుగా మీకు, తర్వాత ప్యానెల్లో ఉన్న మహేష్ గారికి, తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యూవర్స్కి అందరికీ కూడా నమస్కారం. నమస్కారం సార్. మనం వాస్తవాలు ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్ట్ డిస్కషన్ అప్పుడు తెలంగాణ ప్రజలకు మరి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మోదీ గారి ప్రభుత్వం ఏం చేసిందో అని చెప్పాల్సిన బాధ్యత, అవసరం ఒక అధికార ప్రతినిధిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా నాకు ఉంది. మనం 2014 నుంచి 2026 వరకు, ఇప్పటి వరకు నా దగ్గర ఏ ఒక ఉందంటే ముఖ్యమంత్రి అంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రే కాక భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు
విదేశీ పర్యటనలకు ఎన్నిసార్లు వెళ్ళినారు, ఎప్పుడు వెళ్ళినారో డేట్తో సహా నా దగ్గర ఉందండి కంప్లీట్గా. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తర్వాత చంద్రశేఖరరావు గారు ఉన్నారు, స్టాలియన్ ఉన్నారు, పినియర్ విజయ్ ఉన్నారు, తర్వాత ఏక్నాథ్ షిండే గారు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కాదు. విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తారంటే వికసిత్ భారత్ 2047లో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళకు చాలా క్లియర్గా క్లియరెన్స్ కూడా ఇచ్చినారు, పోయి వచ్చినారు. అలాగే రేవంత్ రెడ్డి గారు 30 నెలల నుంచి 2 సార్లు డేవోస్కి వెళ్ళినారు, వరల్డ్ ఎకనామిక్ సమిట్కి వెళ్ళినారు, 2 సార్లు అమెరికాకి వెళ్ళినారు, ఇంకా వేరే విదేశాల పర్యటనకి వెళ్ళినారు. ఎక్కడ కూడా ఎటువంటి ఆబ్జెక్షన్స్ కూడా లేదు. ఇది ఒక్కసారి మనం ఏంటంటే గమనించాలి. ఈసారి ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈసారి వెళ్తున్నప్పుడు 10 రోజుల్లో వెళ్తున్నప్పుడు మరి ఎందుకు తిరస్కరించినారో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా వివరణ ఇచ్చిందా? దేనికోసం వివరణ ఇచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే ఒక భారతీయ జనతా పార్టీ కాదండి, ఇది ప్రతి ఒక్క రాష్ట్రానికి చెందిన ఒక సంబంధం, అంటే మన విదేశీ వ్యవహారాల ఇది. మనం కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే మనకు సరైన డాక్యుమెంట్స్ ఉండాలి, సరైన ఒక ఏంటంటే పత్రాలు ఉండాలి. అప్పుడే మనకు ఎయిర్పోర్ట్లో కూడా ఆపే పరిస్థితి కూడా వస్తుంది ఒక సామాన్య సిటిజన్గా ఉన్నప్పుడు. ఇవాళ రాజ్యాంగంలో అంటే ఏంటంటే ఒక పెద్ద మనిషిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన ముఖ్యమంత్రి. వారికి గౌరవం, మర్యాదలు, ప్రోటోకాల్స్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా అక్కడ కమర్షియల్ అటాచీ ఎవరైతే ఉంటారో, అంబాసిడర్స్ ఉంటారో విదేశాల వ్యవహారాల శాఖ, వాళ్ళకి సెక్యూరిటీతో పాటు ఎవరైనా కలుస్తున్నారు అనేది అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. ఇది ఎప్పటి నుంచో వచ్చిన ఒక ఆనవాయితీ అన్నట్టు. ఈసారి ఎందుకు కంప్లీట్గా వారిని ఏంటంటే ప్రోటోకాల్ ఎందుకు మీరు ఏంటంటే ఇవాళ ఈ ఒక లండన్కి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆపేసినారు అంటే మీ యొక్క ఐటినరీలో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుందండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తుంది. మీరు లండన్లో ఎవరు కలిసినారు సార్? మీరు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఎవరు కలిసినారు? ఇలా పోయి అక్కడ చాలామంది ఎవరైతే భారతదేశాన్ని అవమానపరిచి పుస్తకాలు రాసి ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి పోడ్కాస్ట్ మొత్తం పెట్టి ఇటువంటి వాళ్ళను అక్కడ ఏంటంటే కలుస్తున్నారంటే ఇది ఏ విధంగా మీకు ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ అని చెప్పి అంటున్నారు కదా. విదేశాలకు వెళ్ళి పెట్టుబడి తీసుకొచ్చేందుకు ఎవరు కూడా అభ్యంతరం చెప్తలేరు. ఇంతకుముందు డేవోస్కి పోయినప్పుడు కూడా మీరు ఏంటంటే మొత్తం తీసుకొచ్చినారు, డబ్బులు తీసుకొచ్చినారు, ఇక్కడ ఎంత పెట్టినారు అనే దాని మీద కూడా ఇంతవరకు మీరు అసలు క్లారిటీ కూడా ఇవ్వలేదు. కానీ అయినా కూడా మీరు ఇవాళ స్ట్రాటజిక్ పార్ట్నర్స్ అని చెప్పి అక్కడ విదేశాలకు వెళుతూ వికసిత్ భారత్ అని చెప్పి పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజలకు అవమానపరిచినారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు రావాల్సిన నిధులు మీరు విదేశీ పర్యటనకు పోయి మన మర్యాద మొత్తం మంట కలిపినారు. దానికి మీరే బాధ్యతలు. మీరు అవమానపరిచినారు. ఫస్ట్ ఏంటంటే క్షమాపణ చెప్పాలి. నా పర్యటన పర్యటన సరిగా అవగాహన లేదు, మా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏంటంటే తప్పు చేసినారని చెప్పి వాళ్ళ మీద కూడా ఏంటంటే చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా మీరు ఏంటంటే ఇవాళ కంప్లీట్ ఏంటంటే వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మీ యొక్క దాని మీద వెరీ క్లియర్గా ఒక యుఎస్కి వెళ్తున్నప్పుడు మీకు స్ట్రాటజిక్ పార్ట్నర్స్ న్యూయార్క్ సిటీ మేయరా మీకు మదానీ గారా? మీకు ఆయనతో ఏం పని ఉందండి మీకు? తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ డైరెక్ట్గా సీఎం ఆఫీస్ డైరెక్ట్గా ఏంటంటే అప్రోచ్ అవుతుందండి. సీఎం ఆఫీస్ ఏం చేయాలి? మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి అక్కడ కమర్షియల్ అటాచ్ ఎవరు ఉంటారో, యుఎస్ అంబాసిడర్ వాషింగ్టన్ ఉంటారో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుంటారు అంతే. మీరు లండన్లో ఎవరు కలిసినారు సార్? ఎవరైతే మీరు ఏంటంటే వలంగల్లో ఏంటంటే అక్కడ మీరు ఏంటంటే కలిసిన వాళ్ళు మీరు లండన్లో మాయా టుడు అని ఆవిడని కలిసినారు. తర్వాత ఫైజల్ దేవ్జీని కలిసినారు. వీళ్ళకి తెలంగాణ వీళ్ళతోటి కలిస్తే తెలంగాణకు వచ్చే పెట్టుబడులు ఏంటిది? తుకుడే గ్యాంగ్ వీళ్ళని ఏంటంటే మీరు ప్రొవోకేట్ చేసి వాళ్ళు పుస్తకాలు రాసి ఈ యొక్క మన ఏంటంటే ఇండియన్ డెమోక్రటిక్ సిస్టమ్ను వాళ్ళు అవమానపరిచిన వాళ్ళతోటి మీరు ఫోటోలు దిగి ట్వీట్ చేస్తున్నారంటే ఇది ఏ విధంగా తెలంగాణకు ఉపయోగపడుతుందో ఒకసారి ఏంటంటే చెప్పాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏంటంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టినందుకు, ఇక్కడ సొంత పెట్టుబడులు పెట్టినందుకు సుభాష్ గారు ఒక మాట ఇక్కడ ఏంటంటే సరే మీరు చాలా విషయాలు లండన్లో రేవంత్ రెడ్డి గారు ఎవరిని కలిశారు, తుకుడే గ్యాంగ్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనను మాత్రమే కేంద్రం తిరస్కరించిందా, అసలు మొత్తం లండన్ పర్యటనతో సహా తిరస్కరించిందా అనే క్లారిటీ కూడా తీసుకురా. రేవంత్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని కలిశారు? కేవలం
అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే వికసిత్ భారత్లో భాగంగా మాత్రమే వెళ్ళారా, లేక ఈ దేశ వ్యతిరేక శక్తుల్ని, ఈ దేశాన్ని అవమానించే వాళ్ళని కూడా రేవంత్ రెడ్డి కలిశారు అనేది బీజేపీ తీసుకొస్తున్న ఒక ఆరోపణ. దానికి తుకుడే గ్యాంగ్ అని బీజేపీ కొంతమంది మీద చాలా కాలంగా ఒక స్టాంప్ వేసింది. మరి వాళ్ళు తుకుడే గ్యాంగ్ అంటే బహుశా దేశద్రోహులు అయి ఉండొచ్చు బీజేపీ దృష్టిలో, లేదా బీజేపీని వ్యతిరేకిస్తున్నవారు, లేక హిందూయిజాన్ని వ్యతిరేకిస్తున్నవారు, ఎవరైనా కావచ్చు. వాళ్ళందరికీ ఇలాంటి ఒక స్టాంప్ పడింది. సో రేవంత్ రెడ్డి తన పర్యటనలో లండన్లో వాళ్ళని కలిశారు అనేది ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు మాట్లాడింది మనకు సుభాష్ గారు చెప్పిన దాని ప్రకారం. అండ్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తిరిగి రాగానే ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్లో దాని మీద కొంచెం సీరియస్గానే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అటాక్ కూడా చేశారు సెంటర్ మీద. ఆయన మాట్లాడుతూ ఏమన్నారు ఒకసారి, అది అంటే అంతా కాదు కానీ అందులో ఒక శాంపిల్, ఒక బయట విన్న తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం, వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము, గుజరాత్కు పెట్టుబడులు పోవేమో, గుజరాత్ అభివృద్ధికి కొంత ఇబ్బంది కలుగుతుందేమనే కుట్రతోని ఈరోజు నా పర్యటనను అడ్డుకున్నారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక మీడియా మీట్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ కుట్రతోనే నా పర్యటన అడ్డుకున్నారు అనేది ఆయన చేస్తున్న ఆరోపణ. మహేష్ గారు నమస్తే అండి. మహేష్ గారు, ఇప్పుడు చూశారు కదా, రేవంత్ రెడ్డి కేవలం రాష్ట్రం యొక్క అభివృద్ధి లేకపోతే విద్యా సంస్థలు ఈ పని మీద కాదు వెళ్ళింది, ఆయన ప్రయోజనాలు లేకపోతే దేశ వ్యతిరేక శక్తులు అన్నారు, విన్నారు కదా మీరు కూడా, వాటి కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది బయటపడినందువల్లనే కేంద్రం తిరస్కరించింది అనేది సుభాష్ గారు చెప్పిన మాట అదే, వాళ్ళ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చెప్పిన మాట కూడా అదే నిన్న. సో మీ రియాక్షన్ ఏంటి దీని మీద? వికే గారు, తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది ఈ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి బీజేపీ ఏమేమి మాటలు మాట్లాడుతుంది, బీజేపీ ఈ రాష్ట్రం పట్ల గతంలో ఉన్న వారి వ్యతిరేక వైఖరిని ఎట్లా ముందుకు తీసుకుపోతుంది అనేది చూసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు లండన్ అంటే యూకే, ఆ పైన యూఎస్ ట్రిప్కి వెళ్ళాలని గతంలో మాదిరిగా, గతంలో 2 సార్లు వెళ్ళినట్టుగా వారు ఎట్లయితే చెప్పినరో, గతంలో ఏ సీఎంఓ అధికారులు అయితే టూర్ షెడ్యూల్ అంతా కూడా ఐటెంని ప్రిపేర్ చేసి కేంద్రానికి పంపించినారో అదే సీఎంఓ నుంచి, అంటే తెలంగాణ సీఎంఓ నుంచే ఐటెంని పంపడం జరిగింది. పంపిన తర్వాత యూకే వెళ్ళిండ్రు, అక్కడ కార్యక్రమాలు ఉంటే చూసుకున్నారు, యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమైనారు. తర్వాత భారత సంతతికి చెందిన ఎప్పుడైనా మన దేశం నుంచి ప్రధాని మోడీ గారు వెళ్ళినా లేదా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళినా ఆయా ప్రాంతాల్లో తమ ప్రాంతం యొక్క వ్యక్తులను లేదంటే ప్రాంతం యొక్క సిటిజన్స్ను కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళందరూ కూడా అక్కడ స్థానికంగా ఉండే యూకే ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడిండ్రు, మీట్ అండ్ గ్రీట్లో మాట్లాడిండ్రు. వాళ్ళందరినీ కూడా అడిగింది ఏంటంటే, ఒకవేళ బీజేపీ వాళ్ళలాగా విషం జిమ్మే ఆలోచన కాకుండా తెలంగాణలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో మేము ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం, తెలంగాణ ఈజ్ రైజింగ్ నౌ, తెలంగాణను ఒక గ్లోబల్ సిటీగా స్టేట్గా ఎట్లా అభివృద్ధి చేయడానికి ముందుకు పోతున్నాం, రైజింగ్ తెలంగాణ అనే స్లోగన్ తీసుకుని ఎట్లా ముందుకు పోతున్నాం అనేది అన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. నిజంగా ఎవరైనా సహృదయంతో ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడితే తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, వ్యాపారం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీనిలో బీజేపీ నాయకులకు, కేంద్రం మోడీ గారికి, అమిత్ షా గారికి, కేంద్ర బీజేపీ నాయకత్వానికి వచ్చిన కడుపు మంట ఏంది అంటే తెలంగాణ అభివృద్ధిని వీళ్ళకి ఇష్టం లేదా అనేది ఒక ప్రశ్న తెలంగాణ మనసులో ఉంది. ఇప్పుడు వారు చెప్పింది ఏంది, లండన్లో ఎవరెవరినో కలిసిరని. లండన్లో ఎవరెవరినో కలిస్తే లండన్ పర్యటనే రద్దు చేసేది ఉండే ఒక మాటకు వస్తే. నిజంగానే ఇది కూడా ఇచ్చినాం కదా, మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో ఉంటారు, ముఖ్యమంత్రి గారిని అందుబాటులో ఉన్న వ్యక్తులు, అక్కడ స్థానిక భారత సంతతికి చెందిన వ్యక్తులు కలుస్తారని అది కూడా ఐటనరీలో ఇచ్చారు. పేర్ల వారీగా ఇవ్వలేదా? పేర్ల వారీగా ఎవడు ఇయ్యడు.
పిఎం కూడా ఇయ్యడు. హౌడీ మోడీ అని తిరిగిన పిఎం గారు కూడా ఇయ్యరు. అదొక అంశం. నేనేమంటున్నా, ఇది తెలంగాణ సమాజం అంతా ఆలోచిస్తున్నది. బీజేపీ నాయకత్వానికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత పర్యటన కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర అధినేతగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి, ఇక్కడ విద్యా అవకాశాలు పెంపొందించడానికి, ప్రపంచస్థాయి విద్య తెలంగాణ పేద ప్రజానికానికి, పేద పిల్లలకు అందించడానికి ఒక సమున్నతమైన లక్ష్యంతో తెలంగాణను స్పోర్ట్స్ రంగంలో కూడా అత్యాధునికంగా తీర్చిదిద్దడానికి ఈ 2 అజెండాలు తెలంగాణ పెట్టుబడులు ఆకర్షించడానికి 3 అజెండాలతో వారు యూకే పోయినా యూఎస్ఏ పోయినా ఈ ప్రోగ్రాం డిజైన్ అయింది. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత ఆ ప్రోగ్రాం అసలు కానే కాదు, ప్రభుత్వ ప్రోగ్రాం. 1. 2, రేవంత్ రెడ్డి గారు నాపినరు, మిగతా కార్యక్రమాలన్నీ కంటిన్యూ అయినాయి కదా. అంటే దానిలో వాళ్ళకు ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషము, తెలంగాణ పట్ల ఉన్న వ్యతిరేకత దానిలోనే బయటపడ్డది. ఒకవేళ ఇది ఐటనరీ లేని ప్రోగ్రాం కనుక వాళ్ళు పోతుంటే అధికారులను కూడా ఆపి ఉండాల్సింది కదా. ఒకవేళ ఇది ఏమైనా వేరే కార్యక్రమం అయి ఉంటే వాళ్ళనేమో పోవచ్చు, రేవంత్ రెడ్డి గారు పోవద్దు. ఎందుకంటే తెలంగాణకు నిధులు రావద్దు కదా, తెలంగాణకు నిధులు రావద్దు, తెలంగాణ అభివృద్ధి చేయొద్దు. అమ్మ పెట్టదు, అడక్క తిననీయదు. తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మాట్లాడే మొక్కలు అవి కూడా కావు. రేవంత్ రెడ్డి పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్ యాంగిల్ ఈ విషయానికి వస్తాం. నిజంగా కూడా ఒకవేళ మోడీ గారు లేదంటే విదేశాంగ శాఖను డినై చేస్తే ఎవరైనా మీరు చిన్న పోలీస్ పర్మిషన్ కి అప్లై చేసుకుంటే ఈ కారణం చేత మేము డినై చేస్తున్నామని డీటెయిల్ గా రాసిస్తారు. మీకు ఐడియా ఉంటుంది. నేను ఆశ్చర్యపోయాను. అట్లాంటిది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి టెలిగ్రామ్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పోతున్నాను ముందే చెప్పిన తర్వాత సగంలో ఉన్నాడు, యూకేలో ఉన్నాడు, అక్కడ నుంచి యూఎస్ఏ పోవాలి, అమెరికా పోవాలి, ఈ అజెండాతో పోతున్నా అని చెప్పిన తర్వాత ఆపిండ్రు. అంటే ఒకటి, ఈ ఆపడం వల్ల తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి మోడీ, అమిత్ షా గారు తెలంగాణ వ్యతిరేకులను మళ్ళొక్కసారి ముద్రేసుకున్నారు. ఓకే, ఇది మళ్ళీ అర్థమైంది తెలంగాణ ప్రజలకు. కానీ ఈ తెలంగాణలో ఉంటూ, తెలంగాణ గాలి పీలుస్తూ, తెలంగాణ నీళ్లు తాగుతూ, తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నటువంటి గుజరాత్ కట్టు బానిసలకు ఎందుకు అర్థమైతలేదు ఈ ఆత్మగౌరవ సమస్య? నేనేమంటున్నా, ఇది కేవలం ఒక రేవంత్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని ఆపింది కాదు. తెలంగాణ 4 కోట్ల ప్రజల్ని రిప్రజెంట్ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆపినమని చెప్పడమే సిగ్గుచేటు. దాన్ని సమర్థించడం ఇది బీజేపీ నాయకుల యొక్క గుజరాత్ కట్టు బానిసల యొక్క ప్రముఖ లక్షణం అంటున్నాను. తెలంగాణ ఆత్మగౌరవం కదా. అన్న నువ్వు మాట్లాడు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, తెలంగాణ ముఖ్యమంత్రికి జరిగిన అవమానాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రికి ఈ తెలంగాణ గడ్డ అభివృద్ధి నిరోధకులుగా మారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే, ఖచ్చితంగా విమర్శించాల్సిందే. అది ఒక పాయింట్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఆ పాయింట్ కూడా చెప్పారు. డెఫినెట్ గా అది వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఇక్కడ అసలు అమెరికాలో మన పిల్లలకి స్కాలర్షిప్లు రావట్లేదు. తీసుకుంటాం, మన పిల్లలకి అడ్మిషన్లు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, ఫీజులు తీసుకుంటున్నారు. కానీ అయిపోయాక అక్కడ ఇప్పుడు అదేది ఓపీటీ కూడా రద్దు చేస్తారంట. H1లు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఉన్న వాళ్ళని ఎప్పుడు పంపించేస్తారో అర్థం కావట్లేదు. చాలా మంది ఆల్రెడీ బ్యాక్ టు పవిలియన్ అన్నట్టుగా వచ్చేస్తా ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ట్రంప్ సర్కార్ మనకి ఏమాత్రం సహకరించకుండా మన విద్యార్థుల్ని, మన ఉద్యోగుల్ని పంపించేస్తుంటే అక్కడ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గరకు వస్తాయని మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేనేమంటున్నా, అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. కోర్సులు అయిపోయినాక ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు దొరికినా వాటి పర్మనెన్సీ లేక, ఒక టెంపరీ హడాక్ బేసిస్ మీద పనిచేయలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ నేనేమంటున్నా, ఇది పరిష్కరించాల్సింది ఎవరు? దేశ ప్రధాని. కేంద్రం. ఇది హౌడీ మోడీ, మీరు నా అభిమానులందరూ ట్రంప్ కోటేయండి, ట్రంప్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పిన మోడీ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పాలి దీనికి సమాధానము. మీరు ఇంకా అక్కడ సస్తూ బతుకుతున్న విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. చిన్న చిన్న పేపర్లు లేవనే రీజన్తో సంఖ్యలేసి తీసుకొచ్చిర్రు. వేరే వేరే దేశాల వాళ్ళను మామూలుగా పంపించిండ్రు. మోడీ తన ఫ్రెండు, మోడీ ఏవైతే దేశ ప్రధాని ఉన్నాడో ట్రంప్ నా ఫ్రెండ్ అని చెప్పుకొని తిరుగుతుంటాడు కదా మోడీ గారు. ఆ మోడీ దేశస్తులు మన భారతీయులని కాళ్లకు చేతులకు సంఖ్యలేసి ఒక కిరాతకమైన ఖైదీలను తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి డంప్ చేసిండ్రు ఈ దేశంలో. సిగ్గుపడాలి కదండి, యుద్ధ విమానాలు, దట్టు యుద్ధ ఖైదీలను తీసుకొచ్చినట్టు. సో అక్కడున్న భారతీయుల సమస్యలను పరిష్కరించకపోగా మోడీ గారి ఎప్స్టీన్ ఫైల్స్ కు భయపడి వారి ఆ పేరు ఎక్కడ బయటకు వస్తుందో అని, మా మోడీ పొలిటికల్ కెరీర్ ఖతమవుతుందని ట్రంప్ కూడా ఒక సందర్భంలో చెప్పిండు, మీకు గుర్తుండే ఉంటుంది.
సో ఎప్స్టీన్ ఫైల్స్ కు భయపడో లేకపోతే మొన్న ట్రేడ్ డీల్ కు మోకాల మీద నిలబెట్టి చేస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే దారుణమైన ట్యాక్స్లు వేస్తుంటే కూడా మోడీకి ఇంత Right. కూడా నిమ్మకు నీరెత్తినట్టు Right. సుభాష్ గారు, తోలు మందంతోనే కేంద్ర ప్రభుత్వం సుభాష్ గారు, వ్యవహరిస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టూర్ విషయంలో అంటే కేంద్రం వైపు నుంచి ఒకవేళ అబ్జెక్షన్స్ ఉంటే ఆ డిక్లైన్ చేసిన దానికి సంబంధించి ఒక డీటెయిల్ మీరు ఇచ్చిన ప్రపోజల్ ఆర్ ఐటనరీ వాట్ ఎవర్ దాంట్లో ఇలా ఉంది ఇలా లేదు అని ఇవ్వకుండా, అంటే నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు, పాత రోజుల్లో గ్రాండ్ ఫాదర్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ అని ఉండేది టెలిగ్రామ్. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతాయని టెలిగ్రామ్ 4-5 పదాల్లో ఇచ్చేవాళ్ళు, పదాలకి ఇంత లెక్కేసేవాళ్ళు కదా టెలిగ్రామ్స్ పాత రోజుల్లో. మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా అదే కదా సిస్టమ్. అలా ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక ముఖ్యమంత్రికి అనేది పాయింట్. రెండోది, అక్కడ కలిసిన వాళ్ళు ప్రొఫెసర్లు చాలా ఇంటలెక్చువల్ పీపుల్ ఉన్నారు, పైగా వాళ్ళు ఇండియన్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు, అలాగే ఇండియన్ సిటిజన్స్ కూడా కొంతమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని కలిస్తే తుకుడే గ్యాంగ్ను కలిశాడు ముఖ్యమంత్రి కాబట్టి మేము రద్దు చేసామని చెబితే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా తుకుడే గ్యాంగ్ మెంబర్గా మీరు ట్రీట్ చేస్తున్నారా? అందుకే రిజెక్ట్ చేస్తున్నారా? పొలిటికల్ యాంగిల్లో డిక్లైన్ చేసామంటే దాని అర్థం అదేనా? ప్లీజ్ సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా సార్, నేను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ కాదు. ఇది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఇచ్చినప్పుడు, అందులో యూకే దాకా పంపించినప్పుడు, యూకే దాకా ఓకే అన్నప్పుడు యూఎస్కు చాలా అంటే మాకు కూడా తెలుసు యూఎస్ ఏంటంటే ప్రోగ్రామ్ కొంచెం ఇబ్బంది ఉందని చెప్పి ఒక అధికార ప్రతినిధిగా, ఒక ముఖ్య అధికార ప్రతినిధిగా నాకు కూడా కొంచెం చాగా తెలుసు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఏం చేయాలి అప్పుడు? ఈ ఐటనరీ ఏంటంటే మొత్తం ఏంటంటే చేంజ్ చేయాలి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎంత ఇన్ఎఫిషియెంట్ పీపుల్ ఉన్నారంటే, మనకు మెట్రో రైలు కావాలంటే రైల్వే మినిస్టర్పై కలుస్తారు. మనం ఏంటంటే కలవాల్సింది ఎవరిని? అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలవాలన్నాడు. ఇదే కిషన్ రెడ్డి గారు ఏం చేసినారు? అక్కడ తీసుకుపోయి అక్కడి నుంచి అపాయింట్మెంట్ ఇప్పించినారు. అంటే వీళ్ళు ఇవాళ ప్రోగ్రామ్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్ అని చెప్పి వారం రోజుల ముందే తెలుసు. నాకు తెలిసినప్పుడు, మీకు తెలిసినప్పుడు, మీడియా వాళ్ళకి తెలిసినప్పుడు, మీకు ఏంటంటే ఇంత సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలిసినప్పుడు వాట్ హ్యాపెండ్? ఇలాన్ అబ్దుల్లా ఒమానీ, ఈమె యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మన ఇండియన్ గురించి. Can you repeat again please? The technical problem వచ్చి మళ్ళీ రిపీట్ చేయరా మీరు చెప్పింది ఇప్పుడు? సార్, ఇప్పుడు ఈ యొక్క యుఎస్ ప్రోగ్రామ్ అనేది అది ఆల్మోస్ట్ కొంచెం అటు 50% ఉందని చెప్పి నాటోటలో తెలుసు, మిగతా తెలుసు, అందరికి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. సీఎం ఆఫీస్ వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్ ఉన్నారంటే, వాళ్ళు మొన్న మెట్రో రైల్ కోసం ఏంటంటే పర్మిషన్ కోసం రైల్వే మినిస్టర్ దగ్గరకు పోయినారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు, అనుకుంటున్నారు. ఇది ఇందులో ఒక 15 రోజుల ముందు, ఇప్పుడు సీఎం ప్రోగ్రామ్ అంటే ఇవాళ రేపు అంటే ఇచ్చింది కాదు కదండి. ఇప్పుడు మన తిరిగినట్టు టికెట్ కొనుక్కొని పోడు కాదు కదా, దానికి ఏంటంటే ఒక ప్రోటోకాల్ ప్లానింగ్ ఉంటుంది కదా. అవును, చాలా ప్లాన్, ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్ ఉంటుంది. ప్లానింగ్ ఉంటుంది, అక్కడ వాళ్ళ అపాయింట్మెంట్లు కూడా ఫిక్స్ అవ్వాలి, చాలా ఉంటాయి. ఫిక్స్ అవ్వాలి. నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు ఆయన ఐటినరీలో ఒక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లా ఉన్న ఇలాన్ అబ్దుల్లా ఒమానీ అనే ఒక యుఎస్ రిప్రజెంటేటివ్, యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లా షీఈ్ యాంటీ ఇండియన్. పాకిస్తాన్ పోయి పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా వచ్చింది సార్. ఆమె తోటి మీకేం పని అని చెప్పి ఆమె ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తుందా? నేనేమంటున్నాను, సిటీ ఆఫ్ ఏంటంటే న్యూయార్క్ సిటీలో జోరాన్ మొహదాని అంటే మన ఏంటంటే మమ్దాని అనే మేయర్ తోటి మీకేం పని అని చెప్పి అంటున్నాను. ఇవి ఇప్పుడు మీరు న్యూయార్క్ మేయర్ మమ్దాని భారత సంతతి వ్యక్తి, న్యూయార్క్ మహానగరానికి అంటే అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ మహానగరానికి ఆయన మేయర్. కట్టసీసే మీరైనా వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది అపాయింట్మెంట్ దొరికితే. ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళి వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? న్యూయార్క్ మేయర్ ని కలవడం అంటే ప్రెస్టీజియస్ కదండి. ఇదేమంటున్నా నేను, వారు అగేన్స్ట్ ఇండియా స్టాండ్ తీసుకొని వాళ్ళు పెట్టినప్పుడు మీరు ఏంటంటే యూనివర్సిటీస్ ప్రొఫెసర్ కలిసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంకేమన్నా కలిసినప్పుడు ఇబ్బంది. ఇప్పుడు ట్రంప్ ఉన్నారు కదా, ట్రంప్ హిమ్సెల్ఫ్ యాంటీ ఇండియా. సార్, ఇప్పుడు మన మీద టారిఫ్లు వేస్తున్నాడు, మన పిల్లల్ని ఇంటికి వెళ్ళగొడుతున్నాడు, మనకు వీసాలు ఇవ్వడం లేదు, H1 ఇవ్వడం లేదు, స్కాలర్షిప్స్ ఇవ్వడం లేదు. మన వాళ్ళు బిక్కుమంటూ బతుకుతున్నారు కదా అమెరికాలో.
ట్రంప్ హిమ్సెల్ఫ్ యాంటీ ఇండియన్ నౌ. సార్ మనం మీరేమో ట్రంప్ విషయంలో మీకేం అభ్యంతరాలు లేవు. భారతీయ సంతతికి చెందిన మమతాని న్యూయార్క్ మేయర్ గా ఉంటే మనకేంటి బాధ? మీరు అక్కడ పోయి మీరు యూనివర్సిటీస్ ప్రొఫెసర్ కలిసినప్పుడు ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేదు. పోయినసారి పోయినప్పుడు ఎట్లా సీమింగ్లెస్లా ఆయనకు ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి అన్ని అరేంజ్ చేసినప్పుడు మోదీ గారిని ఏమైందంటే మొత్తం పొగిడినారా? మీది ఇవాళ ఇన్అప్రోప్రియేట్ ప్రోటోకాల్ ఉన్నది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ అని చెప్పి వచ్చింది అన్నట్టు. దానికి వాళ్ళు ఏంటంటే ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేసినారా, ఇంకేమైనా చేసినారా? మీకు నాకు తెలిసినప్పుడు 15 రోజుల ముందు ఏంటంటే ఎందుకు తెలియలేదు? మీరు ఏంటంటే మోదీ గారి గురించి తర్వాత ట్రంప్ గారి గురించి అడుగుతున్నారు కదా. ఇవాళ మోదీ గారి వల్లనే మనకి వాళ్ళ ఆయిల్ కానీ పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ మనకు అక్కడ యుద్ధమైనా కూడా మనకి ఏంటంటే ఒక్కరోజు కూడా ఆగకుండా మనకి ఏంటంటే షిప్లో వచ్చింది. మనకు వేరే దేశాలు మొత్తం ఆగిపోయినాయి. రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఇరాన్ అమెరికా యుద్ధం జరిగినప్పుడు మోదీ గారు మన కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇరాన్ వాళ్ళతో మాట్లాడితే మన షిప్స్ బయటకు వచ్చినాయి కానీ అమెరికా ఏమీ కోఆపరేట్ చేయాల. సెకండ్ థింగ్, మనకి ఆయిల్ సరఫరా చేసింది యుద్ధ సమయంలో రష్యా సరఫరా చేసింది, అమెరికా సరఫరా చేయాల. రష్యా మనకి ఫ్రెండ్ గా నిలబడి మనకు ఆయిల్ ఇచ్చింది. ఇప్పుడు ఖతర్ నుంచి గ్యాస్ తెచ్చుకున్నాం, కంటిన్యూ అయ్యింది. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇంకా అమెరికాని ప్రైజ్ చేయడం అని అంటే ఇప్పటికి ప్రైజ్ అని చెప్తలేను నేను మోదీ గారి డిప్లొమాటిక్ ఛానల్స్ వల్లనే మనకు వచ్చిందని చెప్తున్నాను. నేనంటే ట్రంప్ గురించి ఏంటంటే ఎప్పుడైనా ప్లేన్ ఏంటంటే అసలు ఒక్క నిమిషం కూడా ఏంటంటే మాట్లాడలేదు నేను. ఇదే రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ట్రంప్ రోడ్ పెట్టినారు. ట్రంప్ ఏంటంటే బిల్డింగ్ కడుతున్నారు. ఇదేమన్నా రియల్ ఎస్టేట్ ఏమన్నా మన దండాలు చేయడానికి అక్కడికి ఏంటంటే యుఎస్ పోయినాడా, ఇంకేమైనా చేసినాడా? దేశ ప్రజల కోసం చేసినాడా, రాష్ట్ర ప్రజల కోసం? దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా ఈ టూర్ మీద? హైదరాబాద్ లో ట్రంప్ టవర్, ఒక్క మాట సార్, నా క్వశ్చన్ మీకే. ట్రంప్ టవర్ కడుతున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ గవర్నమెంట్ ఒక దానికి, తర్వాత ఒక రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టారు అని మమ్మల్ని అడగలేదు, మా పర్మిషన్ తీసుకోలేదు అని ఏమైనా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి దాని మీద అబ్జెక్షన్ ఉండి ఈ టూర్కి అడ్డుపడ్డారా? అటువంటిది ఏం లేదు. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం పోతున్నాడా, రాష్ట్ర ఇంట్రెస్ట్ కోసం పోతున్నాడా అనేది ఇంతవరకు ఏంటంటే ఒక్కసారి కూడా ఏంటంటే క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని అంటున్నారు, అడ్డుపడుతున్నారు. ఇదే రేవంత్ రెడ్డి గారు 30 నెలల నుంచి ఇన్ని దేశాలు తిరిగిపోయినప్పుడు ఒక్కసారన్నా మేమేంటంటే అడ్డుపడ్డామా? దట్ ఈస్ పాయింట్. మేమేంటంటే గత ఏంటంటే 12 సంవత్సరాల నుంచి తెలంగాణకు 14 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. మేమేంటంటే అడ్డుపడ్డామా? అరే మేము తీసుకొచ్చినాం కదండి. రైల్వే స్టేషన్స్ మేము పట్టుకొచ్చినాం, ఆధునీకరణ చేసినాం. ఏంటంటే అక్కడ మనకి ట్రైబల్ యూనివర్సిటీ పట్టుకొచ్చినాం, టెక్స్టైల్ యూనివర్సిటీ పట్టుకొచ్చినాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది చెప్పండి? రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కూడా 30 ఆ చరిత్రలోకి వెళ్తే ఈ 12 సంవత్సరాల్లో మీరేం తీసుకొచ్చారో మీరు చెప్తున్నారు. ఆ 60 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారో, ఇది మన నాగార్జున సాగర్ డ్యామ్ కట్టామంటారు, శ్రీశైలం డ్యామ్ కట్టామంటారు, బాక్రా నంగల్ డ్యామ్ కట్టామంటారు, ఇంకేం చాలా ఉంటాయి వాళ్ళు చెప్పడానికి. ఇప్పుడు ఆ చరిత్ర అంతా నేను మొదలు పెట్టాను అనుకోండి, నేను మొదలు పెడితే నాకు 20 రోజులు కావాలా మీ ఇద్దరి ఇది తీర్చడానికి. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ సుభాష్ గారు ప్లీజ్ కోఆపరేట్ సార్. ఒక్క మాట, పాయింట్ ఏంటంటే విషయం ఏతావాత నాకు అర్థమైంది ఏంటంటే 3 రోజుల నుంచి బీజేపీ వర్షన్ విన్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ వరకు వింటూ వచ్చినా కూడా మహేష్ గారు, ఒకటి మీరు హైదరాబాద్లో ఒక ఇంపార్టెంట్ రోడ్కి ట్రంప్ పేరు పెట్టారు, ట్రంప్ టవర్ కడుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదో మరి లేకపోతే సమాచారం ఇవ్వలేదో, మాకు చెప్పకుండా చేస్తాడా అనేది ఏదో ఉన్నట్టుంది, మాటలను బట్టి అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1. తర్వాత ఈ తుకుడే గ్యాంగ్, ఈ తుకుడే గ్యాంగ్ అని కొంతమంది చెప్పాను కదా స్టాంప్ వేశారని, వాళ్ళలో కొందరిని కలిశారు రేవంత్ రెడ్డి గారు లండన్లో. అమెరికా వెళ్తే న్యూయార్క్ మేయర్ను కూడా కలుస్తారు కాబట్టి నో పర్మిషన్. ఇది ఇష్యూ. యూ కంక్లూడ్ దిస్. నేనేమంటున్నా, ఇదే సమయంలో గుజరాత్ సీఎం గారు అమెరికా వెళ్ళొచ్చు, కెనడా వెళ్ళొచ్చు, వాళ్ళు వైబ్రెంట్ గుజరాత్ అనే పేరుతో క్యాంపెయిన్ చేసుకోవచ్చు, వాళ్ళ రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవచ్చు. సబ్జెక్టు కరెక్షన్ మమదానికి మోదీ గారు శుభాకాంక్ష కూడా చెప్పినట్టు ఇంకా వస్తే అసలు విషయం ఉంది ముందు, ఇది చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోకూడదు, తెలంగాణకే నిధులు ఎందుకు రాకూడదు అనే దానికి, ఎందుకు కక్ష అనే దానికి బీజేపీ నుంచి ఇప్పటివరకు సమాధానం రాలే. 1. 2,
ముఖ్యమంత్రి గారి కార్యాలయం అంతకుముందు ఇప్పుడైతే సిఎస్ గారు ఇంకా ఢిల్లీలో పార్లమెంట్ సర్వీస్లో పనిచేసి వచ్చినటువంటి వారే వచ్చిండ్రు, సీనియర్ ఉన్నారు, వారి రిప్రజెంటేషన్స్ అన్ని గతంలో ఇచ్చిన పద్ధతి ఇదన్నీ ఎప్పుడు రాసే కొత్త వ్యాసాలు కావు ఇవి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ వెళ్తున్నారు, అమెరికా వెళ్తున్నారు, ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉన్నాయి, ఈ పాయింట్స్ ఇచ్చి పంపించే ఒక సింపుల్ ప్రాసెస్. దాన్ని కూడా బూచిగా చూపించి పొలిటికల్ పోనీ అదన్నా మీ అటర్నీ కరెక్ట్ లేదని అనలే, పొలిటికల్ రీజన్స్ వల్ల మీకు ఈ అనుమతులు నిరాకరించడం అనేది ఇంతే కదా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే. పొలిటికల్ రీజన్స్ వల్ల పొలిటికల్ కోణంలో రాజకీయ కోణంలో దీన్ని నిరాకరించనైనది మీ పర్మిషన్ అనేదే వాళ్ళు ఇచ్చినటువంటి సారాంశం. రాజకీయ కోణం ఏముంటది, గుజరాత్ ముఖ్యమంత్రికి వర్తించని రాజకీయ కోణం తెలంగాణ ముఖ్యమంత్రికే వర్తిస్తుందా అనేది ఒక పాయింట్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ has examined the proposal, clearance from political angle is declared. So నేనేమో denied. సో డిక్లైన్డ్. సో వాళ్ళు ఏమంటారు, రాజకీయ కారణాలతో వ్యతిరేకించిన పర్మిషన్ ఇస్తలేమంటారు. నేను ఒకటి అడుగుతున్నా, ఒకవేళ న్యూయార్క్ మేయర్గా ఉన్న ఒక తనని కలిస్తేనే మీకు అంత ఆబ్జెక్షన్ ఉంటే అసలు పిలువని పేరేంటానికి పోయి పాకిస్తాన్లో బిర్యానీ తినొచ్చింది, అప్పుడు ఆ లెక్కన మోడీని బంగాళాఖాతం వేయాలి. మరి ఆ మాటకు వస్తే మోడీ ఉండదు దేశ ప్రధానిగా ఎలా ఉంటారు, ఎలా ఉంటారు? పిలువని పేరంటానికి అబ్దుల్లా ఒమానీ గురించి పాకిస్తాన్ పోయి పాకిస్తాన్ అధ్యక్షుని ఇంట్లో పిలువని పేరంటానికి భోజనం చేసి వచ్చిన మోడీని ఎక్కడ వేయాలంటున్నా నేను. న్యూయార్క్ పోతే మేయర్ని కలిస్తే మీకు ఆబ్జెక్షన్ ఉంటే, రెండోది ఏమనంటే వైస్ ప్రెసిడెంట్ కలుస్తారంటారు. ఉత్తనే కూర్చొని ఆడ పోయి కూర్చుంటే వైస్ ప్రెసిడెంట్ వచ్చి కలిసిపోతారు. ముందే ఫిక్స్ అవ్వాలి కదా, అంటే వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు జస్ట్ వాకిన్ పవర్ఫుల్ అంటే చెప్పండి. మరి మేము బయలుదేరుతున్నాం, వాకిన్ ఎవరికి ఉండదు. ఏమంటే మోడీ ప్రధానమంత్రి టు ప్రధానమంత్రి అయినా సరే ఇద్దరి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేసుకున్న తర్వాతనే కుదురుతుంది. మోరోవర్ నవాజ్ షరీఫ్ ని కలిసినప్పుడు మోదీ గారు ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి ఇండియాకి రావాలి, 1 అవర్ టూరు మార్గ మధ్యంలో పోయి పాకిస్తాన్ లో దిగిండు. అసలు కంగారు పడ్డారు కూడా. అసలు ప్రోటోకాల్ అనేది అది మోదీ ఇంకెవరన్నా, అది ఎవరు చేసిన ప్రోటోకాల్ వైలేషన్ కాదు, అసలు టూర్ ప్రోగ్రామ్ లేదు. మరి అప్పుడు ఆయన ప్రధానిగా ఎప్పుడో దిగిపోయి ఉండాలి మోడీ. కానీ అక్కడ వారు ఇప్పుడు సుభాష్ గారు వ్యక్తం చేసిన ఒక ఒపీనియన్, ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 3వ సారి కాదు 2 సార్లు వెళ్ళొచ్చారు కదా, మరి అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ రాలేదు, ఇప్పుడు వచ్చింది అంటే రీజన్ ఉండబట్టే కదా, మరి అప్పుడు అడ్డుకున్నారా కేంద్రం వారు అనేది ప్రశ్న వ్యాలిడే కదా. ఏమంటున్నా, 2 సార్లు ఎవరైతే అధికారులు ఏ నివేదికలు అయితే ఏ అటర్నీ అయితే ప్రిపేర్ చేసి పంపిరో అదే అధికారులు ఇప్పుడు కూడా పంపిరు. మరి అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఉంటుంది, అధికారుల్లో ఉండదు ఇబ్బంది. అంటే ఏంటంటే విదేశాల్లో గుజరాత్ ఒక్క మాట అమెరికా పరిసర ప్రాంతాల్లో గుజరాత్ సీఎం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నాడు, క్యాంపెయిన్ చేసుకుంటున్నాడు వైబ్రెంట్ గుజరాత్ అనే పేరు మీద. మోడీ గారు గుజరాత్ పక్షపాతి, ఒక దేశ ప్రధాని అని మర్చిపోయి కేవలం ఒక ఆయన పుట్టి వచ్చిన రాష్ట్రానికే ఫేవర్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ బిడ్డగా రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణకు పెట్టుబడులు కావాలనే కదా పోతున్నారు. మీరు ఆ కక్షతోని గుజరాత్కు పోయే నిధులు, హైదరాబాద్ ఇది మోస్ట్ హ్యాపెనింగ్ అండి, ఎవరైనా అడిగినా చెప్తారు. ఈ భారతదేశంలో పెట్టుబడుల స్వర్గధామంగా హైదరాబాద్ను రేవంత్ రెడ్డి గారు నిలబెడుతున్నారు. ఎక్కడ పోయినా హైదరాబాద్ను కాలికి భయపం పట్టుకొని ప్రపంచ పట్టణంలో నిలబెట్టాలని తిరుగుతున్నారు. కాబట్టి ఎక్కడ గుజరాత్కు పోయే నిధులు హైదరాబాద్కు వస్తాయని ఇది తెలంగాణను అవమానించినట్టే, తెలంగాణ అభివృద్ధి పైన కుట్ర జరుగుతోంది, గుజరాతీ అహంకారము ఆధిపత్యము అనే రేవంత్ రెడ్డి మాటలకి జస్ట్ 1 minute ప్లీజ్ కంక్లూడ్ టైం లేదు నాకు. సార్ నేను అడిగేది ఒకటే ప్రశ్న. ఇంతవరకు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా మాట్లాడలేదండి దీనికి కూడా. హూ ఇస్ యువర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అని చెప్పి అడుగుతున్నాం. మీరు ఇవాళ పోతున్నారు కదా, వాళ్ళ అబ్రాడ్లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ తీసుకొస్తున్నారు. హూ ఇస్ యువర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ అనే దానికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇంతవరకు ఏంటంటే ఖాళీ పెట్టినారు. నేను ఏమంటున్నాను, ఒక నిమిషం ఉండు. ఇవాళ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారు ఇవాళ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన గూఫప్ ఏదైతే ఉందో, మీరు చేసిన తప్పు దడాకలకు ఏంటంటే ఒక మంచి అవకాశాన్ని వాళ్ళ పక్కన పెట్టేసి వాళ్ళ నిధులు వేరే రాష్ట్రానికి వెళ్తున్నాయి. మేమేంటంటే తెలంగాణకు రావాలి ఏంటంటే రావాలని చెప్పి అడుగుతున్నాం. మేము తెలంగాణ ఏంటంటే ఇక్కడ
భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కట్టుబడి ఉంది, మేము అధికారం లేకున్నా కూడా 14,50,000 కోట్లు తీసుకొచ్చినారు. మీరేం తీసుకొచ్చినారు చెప్పండి. ఉన్న ఏంటంటే పక్క ఏంటంటే పక్క 3.5 లక్షల కోట్లు ఇచ్చినాము. ఓకే, ఓకే, ఓకే. మీరు లెక్కల్లోకి వెళ్ళకండి కానీ, లెక్కలు వద్దు కానీ, లెక్కలు వద్దు కానీ, వివిధ ద్వారా కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్. పేపర్ మీదనే ఉంది, సుభాష్ గారు పేపర్ మీదనే ఉన్నది, పేపర్ మీదనే ఉంది. మీరు చెప్పే లెక్కలు కూడా పేపర్ మీదనే ఉన్నాయి. తీసుకురండి తీసుకొచ్చింది ఏమన్నా మొత్తం కనిపిస్తుంది కదా. వాళ్ళ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వెళ్ళి ఒకసారి చెర్రపల్లి రైల్వే స్టేషన్, గుజరాత్ కు తీసుకుపోయిన దాంట్లో, ఉత్తరప్రదేశ్ తీసుకుపోయిన దాంట్లో, బీహార్ కు తీసుకుపోయిన దాంట్లో మన పరిస్థితి ఏంటో చెప్పండి. ఏంటంటే ఇవాళ వస్తుంది, ఇవాళ ఏంటంటే మామూలు అంటే ఎయిర్పోర్ట్ పట్టుకొస్తున్నాం, మేము ఆదిలాబాద్ కూడా అంటే ఎయిర్పోర్ట్ పట్టుకొస్తున్నాం. మీరేం పట్టుకొస్తున్నాం చెప్పండి. ఆ ఎయిర్పోర్ట్ కోసం రావాల్సిన నిధులు కృషి చేసిన రేవంత్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి రాని ఎయిర్పోర్ట్ ఇవాళ తెలంగాణ వస్తుంది. తెలంగాణలో ఆదిలాబాద్ అయినా మామూలు నిధులు ఇవ్వండి, తెలంగాణలో ఎయిర్పోర్ట్ లను వాటిని గాడిన పెట్టేదాన్ని నిధులు ఇవ్వండి, రోడ్లకు నిధులు ఇవ్వండి. అది కాదు ప్లీజ్. తెలంగాణలో ఆదిలాబాద్ అయినా మామనూరు, వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ అయినా ఇవి ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇప్పుడు ఎందుకు కదులుతున్నాయంటే ఇక కాదు అవి ఏవి కాదు కానీ దాని ఇంటర్నల్ ఇదేంటో అందరికీ తెలిసిందే. ఇక దాని గురించి మనం మాట్లాడుకుంటే, రాజకీయంగా మాట్లాడుకుంటే బాగోదు. ఇద్దరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అవి. బీజేపీకి ఇబ్బందికరమే, రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందికరమే దాని అసలు విషయం మాట్లాడుకుంటే. కాబట్టి దాన్ని వదిలేసి అమెరికా పర్యటనకు సంబంధించి మాత్రం ఈ పొలిటికల్లీ డిక్లైన్ అనేది కొంత వివాదాస్పదంగా ఉంది. మరి రేవంత్ రెడ్డి గారికి కేంద్రం సమాధానం చెప్తుందా, లేక బీజేపీ నేతలే ఎదురుదాడి ఇలాగే కంటిన్యూ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.